ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ని ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన కుటుంబ సమేతంగా కలవడం అయితే ప్రస్తుతం ఒక రాజకీయ వర్గాల్లో చర్చకైతే దారి తీసినట్టుగా తెలుస్తుంది. నిన్న కేటీఆర్ వెళ్లి జీవన్ రెడ్డిని తన ఇంటి వద్ద కలవడం, అలాగే ఈ రోజు జీవన్ రెడ్డి వెళ్లి కేసీఆర్ ని ఆయన యొక్క ఫామ్ హౌస్ లో కలవడం అయితే దాదాపుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు అని పూర్తిగా నిర్ధారణకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి గత కొంతకాలంగానైతే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక నిర్లక్ష్య ధోరణికి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయనను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. తన అంచెలను కూడా పట్టించుకోవడం లేదు. ఎవరైతే పార్టీ మారి ఆ కాంగ్రెస్ లోకి వచ్చారో వారికి పెద్దపీట, వారి అంచెలకి పెద్దపీట వేస్తున్నారు. పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీని వీడి ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని అలాగే కాంగ్రెస్ పార్టీ పైన అయితే తీవ్ర విమర్శలు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేవలం తన అంచర్ల కోసం, తన యొక్క పార్టీ మారినటువంటి వారి కోసం, తన స్వప్రయోజనం కోసమే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు తప్పించి కాంగ్రెస్ సుదీర్ఘంగా గడ్డు కాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన పరిస్థితి. ఎప్పుడైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారో అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డిని తమ పార్టీలో జాయిన్ చేసుకోవాలంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఎందుకంటే స్థానికంగా గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో ఉంటూ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి జీవన్ రెడ్డి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా చేస్తూ వస్తున్నాడు. అలాంటి వ్యక్తి తను చేసుకుంటే తమ పార్టీకి స్థానికంగా బలోపేతం అవుతుంది, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలోపేతంగా అవుతుంది అన్న ఉద్దేశంతో జీవన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న కేటీఆర్ వెళ్ళి జీవన్ రెడ్డిని కలవడం, ఆ వెంటనే జీవన్ రెడ్డి కూడా కేసీఆర్ ని కలవడం అయితే ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ ని వీడిన తర్వాత జీవన్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేశారో దానికి కౌంటర్ గా కాంగ్రెస్ కూడా గట్టిగా సమాధానం చెప్తూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కొదవలేదు. కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాలుగా జీవన్ రెడ్డికి అనేక పలు పర్యాయాలుగా ఎన్నో అవకాశాలు ఇస్తూ ఆయనను మంత్రిగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా చేస్తూ వచ్చింది. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడు, ఆయన విచక్షణకి వదిలేస్తున్నాం. మాకు పార్టీ పదవిలో ఉంటూ రాజకీయంగా ఎటువంటి పదవి లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండాలి కదా. ఒక్కసారి మీకు ఇట్లా దూరం మంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన మీరు పార్టీ పైన ఈ రకమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా జీవన్ రెడ్డిని ప్రశ్నించిన పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి జీవన్ రెడ్డి ఆయన అయితే తన యొక్క రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకున్నట్టుగా త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.